ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని సుమారు 540 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇవ్వనున్నారు. తొలి విడతలో భాగంగా సుమారు 3000 మందికి ఇవాళ 7, 8, 11, 12 తేదీలలో ఇంటి పట్టాలు అందించనున్నారు. ఇందుకోసం అధికారులు, కూటమి నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాతో పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు అందిస్తారు. అనంతరం వారికి, వారి కుటుంబ సభ్యులకు పసందైన భోజనాన్ని వడ్డించనున్నారు. దాదాపు 5000 మందికి భోజన ఏర్పాట్లను సిద్ధం చేశారు. మంత్రి లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పేదవాళ్ళందరికీ కూడా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి హామీని ఆయన బట్టలు పెట్టి, భోజనం పెట్టి పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది నిర్వహించడం చాలా గొప్ప విషయం. లోకేష్ గారు యువగాళం పాదయాత్రలో ఏ విధంగా అయితే ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రజలకి 20,000 మందికి పట్టాలు లేని పేద ప్రజలకి నేను పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారో, మరి అదే ప్రకంగా పేద ప్రజలకి పట్టాలు ఇస్తాం కూడా మొదలుపెట్టారు. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. దశాబ్దాల కళ నెరవేరుస్తారు అని మేము లోకేష్ గారికి ఓటేసి గెలిపించుకున్నామండి. మా కళ నెరవేరుతుంది అని వాళ్ళు ఎంత ఆనందంగా ఉండారోనండి. మరి ఏదైతే మాట నిలబెట్టుకొని ఈ రోజు ఈ పట్టాలు ఇవ్వడం వల్ల, వాళ్ళకి శాశ్వత భూ హక్కు కలిగించడం వల్ల పేద ప్రజలు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పండగ వాతావరణం కనబడుతుంది. మరి ఎక్కడైతే నివసిస్తూ గట్టిగా ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికి కూడా మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. దానికి మరి రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా మరి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నారా లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి హారతులు పడుతూ బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నారా లోకేష్ గారు చేయడం జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గ చరిత్రలోనే ఇంతమందికి పెద్ద ఎత్తున పట్టాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని పట్టాలు ఇవ్వడం జరుగుతుంది.